నిక్కీ, ఆ, ఏం ఆలోచించుకున్నావే? వైశ్యకు చెప్పేశానే ఇంకా ఈ నాటకాలన్నీ ఆడలేనని. మంచి డెసిషన్ తీసుకున్నావు. మదన్ నా కోసం చాలా చేశాడే. వాడి కోసం నేను ఏదీ చేయలేదు. ఈ రోజైనా వాడికి నచ్చేలా ఉండి చూస్తా. సరే, నీ ఇష్టం. హలో బావా, చెప్పు వైషు. బోర్ కొడుతుంది. బోర్ కొడుతుందా? అయినా నీ ఫ్రెండ్ వసు వచ్చేసిందిగా, నేను వస్తే బాగోదేమో కదా. బయటికి వెళ్దామా బావా? వెళ్ళొచ్చు, కానీ అమ్మ నా మీద చాలా డౌట్ పడుతుంది వైషు. వద్దులే. అంటే ఇప్పుడు రావా? ఆ, రాను. నేను రమ్మంటున్నా రావా? రాను. సరే అయితే. బాయ్ వైషు. ఏంటి? ఏంటి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు? ఎందుకు చేయాలి? సరే, ఒకసారి కిందకి రా. రానన్నా? రాననే అనుకున్నా, కానీ రాకుండా ఉండలేకపోయా. అవునా? సరే, పద వెళ్దాం. నాకు ఇప్పుడు రావాలని లేదు. ఏంటి? నేను రమ్మంటే వచ్చావా? నువ్వు రమ్మంటే రానికి? ఇప్పుడు వచ్చాను కదా. నాకు ఇప్పుడు మూడ్ లేదు. అయితే ఇప్పుడు రావా? ప్రవీణ్ గారు ఏదో అర్జెంట్ పని అని చెప్పినా సరే ఆడ దగ్గరికి వెళ్ళకుండా నీ దగ్గరికి వచ్చానే. వెళ్ళి ఆ వర్క్ చేసుకోపో. రివేంజా? అవును. డౌటా? అయితే ఇప్పుడు రానంటావు. అంతే. సరే, నీ ఫ్రెండ్ వసు ఉంది కదా, తను రమ్మని చెప్పు. తనతో అలా తిరిగి వస్తా. నీ అప్ప ఉండరా, ఈ పని చెప్తా. ఏయ్, రేయ్, నా ఫ్రెండ్ కావాలా? నేను వద్దా? ఒసేయ్. నా ఫ్రెండ్ కావాలా? చెప్పు చెప్పు. వదిలే, వదులు. కోపంలో నన్ను రాన్నావు తెలుసా? రానే కాదు, బే కూడా అంట. బే బావనే, రెస్పెక్ట్ ఇయ్యే కొంచెం. అయితే ఏంటో తొక్క. బావంట బావా. తొక్క. తొక్క. ఈ విషయం మీ అత్తకు తెలిసిందే అనుకో. అయితే ఏంటి? రమ్మను. అత్తయ్య ముందు కూడా 2 పీక్తా. పంది దున్నపోతు అని కూడా అంట. సర్లే, ఎక్కుదా, వెళ్దాం. నీ నీలి కళ్ళల్లోన ఆవాలు కురులల్లోన నా మనసే చిక్కుకున్నదే. నిను వీడి ఓ క్షణమైన నువ్వు లేని జగమైన నాకెందుకొద్దంటానే. నా చూపుల బాణాన్ని నీ వైపుకు సంధిస్తున్నా. నా గుప్పెడు ప్రాణాన్ని నీ ఊహల్లో బంధిస్తున్నా. నా నేనంటూ లేని నీ లోకల్లోనే ఉన్నా. నా చుట్టూ లోకల్లో మొత్తంగా నువ్వేగా. సరే 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 సరేనంటూ సరాసరి సీతాకోకలాగా చుట్టావే నా హృదయాన్ని. మరి 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 ఇంత ముద్దస్తుంటే ఏం చేయమంటావే? చెప్పేయవే ఈ పసివాణ్ణి. ఓకే బావా, బాయ్. బావా, మన కోసం ఎదురు చూసే వాళ్ళని ఏడిపించడం చాలా ఈజీ బావా.
కానీ వాళ్ళని మళ్ళీ నవ్వించడం చాలా కష్టం. నువ్వు జాగ్రత్తగా సేఫ్గా ఉండాలనే వాళ్ళలో నేను ఒకదాన్ని. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలి బావా. ఉంటావు కదా? జాగ్రత్తగా వెళ్తావా? బాయ్ బావా. ప్రేమ కవితల్లోనూ పెద్ద పెద్ద ప్రామిసుల్లోనూ ఉండదు. జాగ్రత్త అని చెప్పే ఒక్క చిన్న మాటలో చెప్పలేనంత ప్రేమ దాగి ఉంటుంది. రేయ్, ఏంట్రా ఇంకా రెడీ కాలేదు? ఎక్కడికమ్మా? చెప్పా కదరా ఈరోజు సుజాత పిన్ని వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందని. మీ నాన్న అటునుంచి అటే వచ్చేస్తా అన్నారు. నువ్వు రెడీ అయిపో. వీళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే వైషుని తీసుకురావచ్చు, ఇల్లు చూపించవచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు. అమ్మా మీరు వెళ్ళండి అమ్మా, నేను రాను. ఎందుకు? అంటే హెడేక్ అమ్మా, తలనొప్పిగా ఉంది. డోలో 650 వేసుకో. ఫీవర్గా కూడా ఉందమ్మా. పారాసిటమాల్ వేసుకోరా. కడుపులో అదోలా ఉందమ్మా, తిప్పుతుంది. ఇనో తాగరా, తగ్గిపోతుంది. అమ్మా నువ్వు అమ్మవా డాక్టర్వా? ఏంట్రా నీ నస? లేకపోతే ఏంటమ్మా, కడుపులో బాగాలేదు, తిప్పుతుంది, మోషన్స్ అనుకుంటా. ఇప్పుడు ఫంక్షన్కి వచ్చాను అనుకో, ప్రతి 5 నిమిషాలకి బాత్రూమ్ పరిగెట్టాల్సి వస్తుంది. ఫంక్షన్లో నా పరుగు పందాలు అవసరమా చెప్పు? వద్దులేరా బాబు, అక్కడికొచ్చి నువ్వు చేసే హడావిడికి అందరి ముందు మా పరుగు పోతుంది కదా, అందుకే రానని చెప్పా. సరే నేను వెళ్తారా. ఫ్రిడ్జ్ లో పెరుగుంది, ఆకలిస్తే ఆమ్లెట్లు వేసుకు తిను. అరే నీకు భయం అనిపిస్తే ఆ ప్రవీణ్ గారిని తీసుకొచ్చుకో. జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే అమ్మా. ప్లాన్ సక్సెస్. వైషుకి ఫోన్ చేద్దాం. హలో వైషు. హా బావా. ఏం చేస్తున్నావు వైషు? ఏం లేదు బావా, ఖాళీ. అంటే ఏం లేదు, ఇంట్లో అమ్మ నాన్న లేరు. అయితే రేపు పొద్దున్న వరకు రారు. అయితే అంటే నువ్వు వస్తావేమో అని. అమ్మో ఇంటికా? నేను రాను బావా. ఏ? ఇంట్లో ఇద్దరమే ఉంటాం, పైగా నీకు ఫీలింగ్స్ వస్తే. నీ ఫీలింగ్స్కి వాళ్ళు తగలయ్యా. మాట్లాడితే ఫీలింగ్స్ అంటావు, అసలు నువ్వెక్కడ తగిలావే బాబు? అయినా నేను రాను బావా. నీకోసం ఇన్నిసార్లు వచ్చాను, నా కోసం ఒక్కసారి రాలేవా? రాను బావా. సర్లే రాకు, నేను కూడా రాను. రాకు, బస్సు ఉందిగా. అయితే రాను అంటావు. రాను. సర్లే రాకు, బాయ్. దొంగ మొహంది, రావచ్చు కదా. ఇదిగో తీసుకోరా. నువ్వే తాగు. ఏమైందిరా అలా ఉన్నావు? నేను వైశ్యుని ఇష్టపడి తప్పు చేశానేమోరా. ఎందుకు అలా అనుకుంటున్నావురా? నా మరదలే కదా, మార్చుకుంటా అనుకున్నా. అప్పుడే ఇష్టపడుతుంది, మళ్ళీ అప్పుడే దూరం పెడుతుంది. అరే తన ప్రవర్తనలో ప్రేమ ఉంది, కానీ అది ప్రేమ అని కన్ఫర్మ్ చేసుకునే లోపే మాటలతో హట్ చేస్తుంది. అసలు ఏం జరిగిందో అదైనా చెప్పు. ఎవరో చెప్పుకో.
వసునా? నీ అబ్బా ఏ వస్తు కావాలా వస్తు కావాలా వైషు వైషు వస్తు కావాలా? వస్తు వైషు కావాలా? ఆగు, అంత ఆగు. గుర్తుకొస్తుందా? అంత ఆగే. చిచి, గుర్తుకొస్తుందా? చెప్పు, చెప్పు, జోక్ చేసా చెప్పు. జోక్ చేసా జోక్ చేసా జోక్ చేసా జోక్ చేసా ఆయన నువ్వేంటి రాను అన్నావు? రావద్దనుకున్నా ఆ, కానీ రాకుండా ఉండలేకపోయా. ఆయన నువ్వు రాను అని చెప్పేసరికి ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? ఫంక్షన్కి వెళ్ళకుండా మోషన్స్ అని చెప్పి ఉండిపోయానే. హ్మ్. బావా అటు చూడు, ఆకాశంలో చందమామ ఎంత బాగుందో. ఇలా ప్రశాంతంగా రోజంతా ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా? అవును, చాలా బాగుంది. ఏంటి బావా చందమామని చూడమంటే నువ్వు నన్ను చూస్తున్నావు? ఆకాశంలో ఉన్న చందమామ కన్నా నా పక్కన ఉన్న చందమామ ఇంకా అందంగా ఉంది. రైమింగ్ బాగుంది బావా, బాగా ట్రై చేస్తున్నావు. ట్రై చేయడం ఏంటి వైషు, నేను నిజం చెప్తున్నా. నమ్మిన సరే నమ్మక. అది సరే, నువ్వేంటి అది తాగుతున్నావు? నీ బ్రాండ్ అది కాదు కదా. బావా మ్, నీకు అబద్ధం చెప్పాను. కొంప తీసి నువ్వు నా మరదలు కాదని చెప్తావా ఏంటి? హా? జోక్ చేశానే, నువ్వు మరీనా నిజమే రా పిచ్చిది. పిచ్చోడా. సర్లే, ఇంతకీ నువ్వు చెప్పిన అబద్ధం ఏంటి? యాక్చువల్లీ బావా నాకు డ్రింకింగ్ అలవాటు లేదు. హే, ఆ రోజు అంతలో తాగేసావు? ఆ రోజు తాగింది నేను కాదు, మరి వసు. బసువా? మ్మ్. ఓకే, అందుకనేనా ఆ రోజు తూగుతూ తూగుతూ పడిపోతుంది. మ్మ్. ఓకే, అంటే అమ్మాయి తాగేసి నేను మంచోడని చెప్పిందా? హా మరి, లేకపోతే నువ్వు నిజంగానే మంచోడా బావా? మంచోడనే వైషు. వైషు, హా? నిన్ను ఇలా నవ్విస్తూ నీతో గొడవలు పడుతూ లైఫ్ లాంగ్ నీ పక్కనే ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. అవును వైషు, నేను నిన్ను చూడనప్పుడు ఎలా ఉంటుంది, ఏం చేస్తుంటుంది, అమ్మ దీన్ని చేసుకోమంటుంది, ఇలా మైండ్లో చాలా తిరిగేవి. కానీ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు, అదే బస్ స్టాండ్లో చూసినప్పుడు, నువ్వు చాలా నచ్చేసావు వైషు. బావా బావా, ఉసే ఎంత బాగా పిలుస్తున్నావే. ఈ పిలుపు వినడం కోసం అమ్మతో ఆడిన అబద్ధం లేదు తెలుసా. దీనికోసం ఏదైనా చేయాలనిపిస్తుంది, నువ్వు ఎంత దూరం ఉన్నా రావాలనిపిస్తుంది. వైషు, నేను నీపై చూపించిన ప్రతి ఇంటెన్షన్ నేను ప్లాన్తో చేసింది కాదు, ప్రేమతో చేసింది. ఓయ్, ఇదంతా చెప్తుంది నువ్వేదో నన్ను తిరిగి ఇష్టపడాలని కాదే. నీకు చెప్పలేని చాలా ఫీలింగ్స్ లోపలే దాచుకున్నా, ఇప్పుడు చెప్పేశా.
సారీ బావా. వైషు, నీకు కావాలంటే టైం తీసుకో, హా? నేను వెయిట్ చేస్తా, సరేనా? లేదు బావా. పోనీ నేనేమైనా మిస్టేక్స్ చేస్తుంటే చెప్పు వైషు, కరెక్ట్ చేసుకుంటా, హా? లేదు బావా, నేను ప్రేమించలేను. ఎందుకు వైషు? నేను ప్రేమించకూడదు బావా. అదే ఎందుకు? అదంతే. అమ్మా, సారీ బావా, నీకు ఏమైనా ఫీలింగ్స్ వచ్చుంటాయి. వైషు, సారీ బావ నీకేమైనా ఫీలింగ్స్ వచ్చుంటే, సారీ బావ నీకేమైనా ఫీలింగ్స్ వచ్చుంటే మరి రావా వైషు? ఫీలింగ్స్ రావా? నువ్వు నా మరదలవి. నైట్ అయితే నీ ఫ్లాట్కి వస్తున్నా, ఒకే సోఫాలో పడుకుంటున్నావు, ఒకే పడి మీద తిరుగుతున్నావు. ఎంతసేపు ఫీలింగ్స్ వచ్చాయి, ఫీలింగ్స్ రాకపోతే నేను చెక్కగాడినా? బాధపడకరా. ఒకరితో మనం కలిసి నడవాలనుకున్నప్పుడు ఇలాంటి బాధలు తప్పవురా. అయినా మనం ప్రేమించే వాళ్ళు ఊరికనే వచ్చేస్తారేమిట్రా? అలా ఊరికనే వచ్చేస్తే వాల్యూ తగ్గిపోదు. అయినా ఆ మనిషిని మనం సొంతం చేసుకోవాలంటే మనల్ని మనం మార్చుకోవాలి. వాళ్ళ కోసం మనం మారాలి, కొన్ని నేర్చుకోవాలి, వాళ్ళకి నేర్పించాలి, పడాలి, లేవాలి, ఇంకా ఎన్నెన్నో చెయ్యాలి. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమో, నా మైండ్ ఏం పని చేయట్లేదు. హలో అమ్మా. రే, ఎక్కడున్నావురా? ప్రవీణ్ గారితో ఉన్నానమ్మా. త్వరగా ఇంటికి రా, వైషు వచ్చింది. ఏంటి? ఊరు నుండి వైషు వచ్చిందిరా. నిజమా? హా, నిజమేరా, ఇప్పుడు ఇంట్లోనే ఉంది. సరే అమ్మా, నేను ఇప్పుడే వస్తున్నా. హ్మ్. ఏమైందిరా? రే, వైషు ఇంటికి వచ్చిందంటరా. నిజమా? అర్థం చేసుకుని ఇంటికి వచ్చేసినట్టుంది. ఇంక నువ్వు మీ అమ్మతో అబద్ధాలు ఆడాల్సిన పని ఉండదు, నేను నీతో పాటు నైట్ అవుట్ చేసే గోలా ఉండదు. నేను తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను మార్చడం కుదరలేదు. ఇప్పుడు తనే నా దగ్గరికి వచ్చింది, మారక తప్పదు. అబ్బో, వెళ్ళు వెళ్ళు, వెళ్ళి త్వరగా ముహూర్తాలు పెట్టించుకో. అమ్మా, హ్మ్. వైషు ఎక్కడ? లోపలుందిరా, వెళ్ళి చూడు. వైషు, వైషు, వైషు. హాయ్ బావా, నేను వైషు. ఏంటి గుర్తుపట్టలేదా? చిన్నప్పుడు నీ ఫోటో చూడడం తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు కదా, అందుకే కన్ఫ్యూజ్ అయ్యాడు వీడు. ఈ అమ్మాయి నా మరదలా? ఈ అమ్మాయి నా మరదలైతే మరి ఎన్ని రోజులు నాతో ఉండదు ఎవరు?